అంటే తమ్ముడు అంటే అన్నయ్య ఇసురుడు, అన్నయ్య అంటే తమ్ముడు ఇసురుడు. అట్లా ఇసురుకుంటా ఆ చిన్న పిల్లవాడు బలంగా ఇసిరేసరికి ఆ గోడవతల పడదు. గోడవతల పడేసరికి ఆ పెద్ద పిల్లవాడు ఏమంటానంటే, అయ్యో తమ్ముడా, మన తల్లి మాత్రం మన కోసం ఎదురు చూస్తుంది కావచ్చు, ఈ గోడ అవతలి దాటి పోవద్దు అన్నది తల్లి, మనం వెళ్ళిపోదాం మన ఇంటికానంటే, లేదు లేదు. ఆ చిన్నపిల్లవాడు ఏమంటానంటే, ఆడపిల్ల వాళ్ళమై పుడితే బంగారం విడదీయాలి, మగపిల్ల వాళ్ళమై పుట్టాం కాబట్టి బంగారం కూడగొట్టాలి, నేను ఆ బంగారు చెండును మాత్రం వదిలిపెట్టనని గోడ దూకిండు చిన్నారే. ఆ తర్వాత పెద్దాన్ని కూడా దూకిండు. చక్కగా వాడపన్ను ఆడుకుంటూ వస్తాను. పిల్లగాళ్ళు ఆడుకుంటాళ్ళు, బంగారు దుకాళ్ళు, కిరాణా షాపులు, మందు షాపులు, తెల్లగల్లు షాపులు. కాబట్టి బ్రహ్మాండంగా ఆడుకుంటాము. మంచిగా కోడిగుడ్ల దుకాళ్ళు, బజ్జీల దుకాళ్ళు, మంచిగా కోడిల దుకాళ్ళు ఉంటాయి. అవి కూడా ఆడుకుంటా పోదా. అయితే ఆ యొక్క చిన్నామె మాత్రము వీళ్ళు వాడపన్న ఆడుకుంటూ వెళ్ళిపోయేసరికి చిన్నామె మాత్రం స్నానం చేసి 12 అంతస్తుల ఎక్కి వెంట్రుకలన్నీ విరబోసుకుంటూ కిందికి చూసేసరికి అబ్బా, సూర్య చంద్రులకు వంక ఉన్నది కానీ పిల్లవాళ్ళకు మాత్రం వంకలేదు. ఎవరు ఈ రాజాది రాజు కొడుకులు ఉన్నట్టున్నది, ఎవరో వీళ్ళు అక్క కొడుకులు అని వాళ్ళకి తెలియదు, ఆమెకు తెలియదు, మా ఈ యొక్క చిన్నమ్మ అని ఆ పిల్లవాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ యొక్క సమయమందున ఈ పిల్లవాళ్ళం మాత్రము తీసుకువచ్చి నా మేడ లోపలికి తీసుకురావాలి, వీళ్ళతోటి ప్రేమ భావాలు తీర్చుకోవాలి అని ఆ యొక్క అక్కడున్న దాశామెను మాత్రం పంపించగానే ఆ దాశామె బంగారు చెండు పట్టుకొని చక్కగా ఆమె మేడకు చిన్నామె మేడకు పోయేసరికి ఆ చిన్నామె మేడకు బయలుదేరిండు ఆ యొక్క నాలురాజు నీలరాజు.